లేఖ రాయటం మంచిదైంది. కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది. నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే, ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో, ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని. నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి. రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలియాలి. కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పాను. చేయండి అని చెప్పడం కాకుండా నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి, ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక్కో సెట్ ఇస్తాను. నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం, అందరికీ సెట్ ఇస్తాను. తెలియాలి. ఎందుకంటే లేకపోతే ఎవరికి కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ పత్రికలే కాకుండా, నాయకులే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లేదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే నేను వాస్తవ పరిస్థితులు ఇస్తూ ఉన్నాను. CMPDI, Central Mine Planning and Design Institute, a subsidiary of Coal India Limited, under the Ministry of Coal India. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు, కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్లే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను. 2018 దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే, సైట్ విజిట్, చదవండి. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి అని పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలరీస్. సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, సెప్టెంబర్ 2021. ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ. వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in-charge officer site stating that the firm had visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలరీస్ వాళ్ళు 2021లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్. సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా. కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. సరే, ఇది 2021.
This is also Central Mine Planning and Design Institute, August 23, Bhubaneswar. వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని ఆ టెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి is a bidder at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, initiation report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available, and obtain all information that may be necessary for preparing the bid and enter into a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. And ఆయన పెడుతూ దాని కింద site visit is a mandatory and the bidders are requested to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited this site. Clear అండి? 2023లో ఎవరున్నారండి? ఇదే సింగరేణి. నేను లేను కదా అప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ 3 అంశాలు మీకు చూపించాను. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ బట్టి విక్రమార్క వచ్చిన తర్వాతనే ఇది రాసిండు, పలానా ఆయనకి ఇవ్వటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వార్చుకొని రాసిండు. సరే, మరి ఎన్ఎండిసి, ఈ ఎన్ఎండిసి భారతదేశంలోనే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. ఎన్ఎండిసి 15/5/2021 bidder to submit site visit certificate, bidder to upload the scanned copy of the site visit certificate. The bidders shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid, confirm in the letter of undertaking annexure ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. Fine అండి. ఇది ఎన్ఎండిసి. ఈ కాగితాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఎన్ఎండిసి 2021 అంటే నేను అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకొని వచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్కీ బేసిస్, మెకాన్ లిమిటెడ్, రాంచీ, ఎన్ఎండిసి లిమిటెడ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేని కిందకి వస్తుంది? ఫైట్. అర్థమైంది. దీంట్లో కూడా ఇట్స్ క్లియర్, చదివినిపిస్తుంది. ద బిడ్డర్ షల్ విజిట్ ద సైట్ and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Fine. Rights. Railways సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థే కదండి. Railway electrification of 25 kV OHV works, signaling and division South Western Railway, Karnataka, India. Agency bidder shall visit the site and submit a certificate to this effect as a proof of visiting the site. Railway సంబంధించి. Hindustan Coppers Limited. Hindustan Copper Limited, bidder has to visit the site before participating in tender and collect the required information for tendering purpose. Also, bidder has to furnish a letter from HCL MCP. Also, bidder has to furnish a letter from HCL, Hindustan Coppers Limited, MCP official,
of site visit in the tender. ఏంటంటే ఇది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ టెక్నికల్ స్పెసిఫికేషన్. దిస్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. GIPCL, Gujarat Industries Power Company Limited. The contractor, site visit అని ఉంది, హెడ్డింగ్ కూడా నేను హైలైట్ చేశాను. The contractor should give a declaration of site visit as per the format provided in Form G of the tender document to bid system. టెండర్ డాక్యుమెంట్లో వాళ్ళు ఒక ఫార్మెట్ కూడా ఇచ్చారు. ఆ ఫార్మెట్లో ఏమనుంది? సిగ్నేచర్ ఆఫ్ ద ఫార్మ్, అంటే ఎవరైతే బిడ్ సబ్మిట్ చేస్తారో ఆయనది, కన్ఫర్మేషన్ ఫ్రమ్ GIPCL, Gujarat Industries Power Corporation Limited. It is to certify that the officials from MESSER have visited the Valia lignite mine on dated. అని ఈ గుజరాత్ ఇండస్ట్రీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అధికారి కూడా సైట్ విజిట్ చేసినట్టు సంతకం పెట్టి ఆ ఫార్మెట్లో ఇవ్వాలని స్పష్టంగా. దిస్ ఈజ్ ఈ దేశంలోదే, గుజరాత్ కూడా, ఇట్ ఇస్ నాట్ అవుట్ సైడ్ ది కంట్రీ. OB removal of ignite mining, Tadakeshwar ignite mine at Surat. The site visit certificate, the site visit to the Tadakeshwar ignite mine is mandatory. The bidder should submit the certificate duly signed by GMDC project authority as a proof site in Form H. OB removal and ignite mining at Tadakeshwar GMDC, Gujarat Mineral Development Corporation. Clear? And coming to NMDC, again, transportation of iron ore from Kumaraswamy mine to Swamihalli siding at Donimalai, Karnataka, and build, operate, transfer and hybrid annuity model. Site visit. The bidder shall mandatorily visit the site before submission of the bid to understand the present conditions and gather necessary inputs for the project, and shall submit a site visit certificate duly certified by competent authority at site of the employer, failing which bid shall be rejected. Neyveli Lignite Corporation. ఇది కూడా నవరత్న కంపెనీ. నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. Dated 5/1/2026, latest. What is there in this? Clarification and site visit. The bidder shall contact head of the project. ఇది ఇంకా తీవ్రమైన కండిషన్స్ పెట్టు. The bidder shall contact head of the project division of the NLCIL with prior appointment for arranging site visit. A request for site visit shall be made at least 15 days prior to the scheduled tender opening date, and no site visit shall be permitted after the tender opening date. Fine, sir. ఇదేంటది? నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. ఐఎమ్ నాట్ హోల్డింగ్ దిస్ పోర్ట్ఫోలియో. ఉత్తరాఖండ్ సైనిక్ స్కూల్. ఐఎమ్ కమింగ్ టు Sainik School Defence Ministry. Sainik School, Uttarakhand, site visit, even for the Sainik School Defence Department, Ministry of Defence. The site visit certificate signed by the administrative officer of the Sainik School, Gorkal, must be included with the technical bid. Failure to include this certificate will result in rejection of the technical bid. Defence Ministry. I am coming to another important Ministry of Finance, Government of India. I think ఇదేంటి జమ్ గవర్నమెంట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్. జమ్ మార్కెట్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్,
The organization of Security Printing and Minting Corporation of India Limited. Security Printing and Minting Corporation of India Limited, Madhya Pradesh. Site visit. Bidders are advised to visit the site before quoting in order to completely understand the scope requirement of site conduct before quoting. And bidders have to mandatory upload the site visit certificate issued by BNP at the time of bid submission. Clear, sir? This is Department of Economic Affairs. Mahatma Phule Energy and Infrastructure Technology Limited, Government of Maharashtra undertaking, the Mahatma Phule Renewable Energy Infrastructure Technology, Maharashtra government. In this mandatory site visit, all bidders must visit the site before submitting their quotation. A site visit certificate is prescribed format duly signed by the concerned site in charge or authority must be submitted along with the technical bid. This is Maharashtra government. Sainik School, MOD, Government of India. This is again Defense Ministry. Site, name of the site inspector, date, school representative. All సంతకం కూడా కావాలని అడిగింది. Authority to carry out site survey. Authority hereby accorded so. Sainik School,